హాయ్ డియర్ స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు రాము స్పోకెన్ ఇంగ్లీష్ 10,000 స్పెల్లింగ్స్. పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, చదువుకునేటువంటి విద్యార్థులు, బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే 10,000 స్పెల్లింగులు ఇప్పుడు 6 పుస్తకాల రూపకంగా, 1 కాదు 2 కాదు 6 పుస్తకాల రూపకంగా మీకు అందజేస్తున్నాము. ఈ బుక్స్ ప్యాక్ 10,000 స్పెల్లింగ్స్, రాము స్పోకెన్ ఇంగ్లీష్ 10,000 స్పెల్లింగ్స్ బుక్ ప్యాక్ మీకు కావాలి, 6 పుస్తకాలు మాకు కావాలి అనుకునేవారు 999 రూపాయలు అవుతుందండి. మొత్తం 6 పుస్తకాలు వస్తాయండి, 999 రూపాయలు. ఈ పుస్తకాలకు సంబంధించినటువంటి పేపర్ టు పేపర్ వీడియోలు ఉంటాయండి. ఆ వీడియోలు చూస్తూ పుస్తకాలు ముందర పెట్టుకొని కూడా హ్యాపీగా 10,000 స్పెల్లింగ్లు నేర్చేసుకోవచ్చండి. ఇక ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేసుకోండి. కింద మా సెల్ ఫోన్ నంబర్ కనిపిస్తుంది కదా, రాము 9390495239, ఈ నంబర్కు కాల్ చేసి వెంటనే ఆర్డర్ చేసుకోండి. 999 రూపాయలు 6 పుస్తకాల ప్యాక్ రాము స్పోకెన్ ఇంగ్లీష్ 10,000 స్పెల్లింగ్స్ బుక్స్ బండల్. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు పేజీ నంబర్ 7, పేజీ నంబర్ 7 ఓపెన్ చేసుకోండి. 90 నుండి 112 వరకు ఈ వీడియోలో మనం పదాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, 90 to 112, 90 నుండి 112 పదాలు. ఓకే, ఎస్. వెల్, వెల్ ఇంగ్లీష్లో WELL. వెల్ అంటే మంచి, బావి అని అర్థాలు వస్తుంది. వెల్ అంటే బాగున్నాను, మంచిగా ఉన్నాను. ఇంకొక అర్థము బావి, నీళ్ళు ఉంటాయి కదండి, బావి, నీళ్ళ బావి, దాన్ని కూడా వెల్ అంటారు. ఈ విధంగా WELL, వెల్ అంటే మంచి, బావి అని అర్థం. ఆర్ట్, ఆర్ట్ స్పెల్లింగ్ ART, ఆర్ట్, ART, ఆర్ట్. ఆర్ట్ అంటే కళ, కళ, కళాకారులు అంటారు కదా, ఆర్టిస్ట్ అంటారు. కళ, ఆర్ట్, ART, ఆర్ట్. నో, ఇక్కడ చూడండి, నో KNOW వస్తుందండి. దీన్ని కే సైలెంట్ అండి, ఇక్కడ నో అనాలి. ఇక్కడ కే సైలెంటు, అటుపక్క డబ్ల్యూ కూడా సైలెంటేనండి. నో, KNOW, నో అంటే తెలుసు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. తెలుసు, నో, ఐ నో అంటాం కదా, KNOW, నో స్పెల్లింగ్ KNOW, తెలుసు. ఇంకొక నో కూడా ఉంది, NO, నో, కాదు లేదు అని వస్తుంది. అది ఇదివరకే తెలుసుకున్నాము. ఇప్పుడు KNOW, నో అంటారు, తెలుసు. నెక్స్ట్ వర్, వర్ స్పెల్లింగ్ WERE, వర్. చదివేటప్పుడు వర్, WERE, వర్ అనాలి. దీని అర్థము ఉంటిమి, ఉండిరి, ఉండెను అనేటువంటి అర్థాలు ఇస్తుంది. ఇది గ్రామర్లో వస్తుందండి. ఉంటిని, ఉంటిమి, ఉండిరి, ఉండెను ఇలా అర్థాలు ఇస్తుంది. ఎక్కువ మందికి వాడతారు, ఇది ప్లూరల్స్కి వాడతారు. మేము ఉంటిమి, మీరు ఉండిరి, వాళ్ళు ఉండిరి, ఉండెను, ఈ విధంగా అవి ఉండెను, ఈ విధంగా అర్థాలు వచ్చేటట్టుగా వర్ ఉంటుందండి. WERE, వర్. దెన్, దెన్, దెన్ స్పెల్లింగ్ THEN, THEN, దెన్. దెన్ అంటే అప్పుడు, అప్పుడు అని అర్థం. దెన్, THEN, దెన్. దెన్ అంటే అప్పుడు. మై, మై, MY,
MY మై. మై అంటే నా లేదా నా యొక్క అని అర్థం. నాది, నా యొక్క అంటారు కదండి, అది మై పెన్, మై బుక్ అంటారు కదా, అలాగా మై, MY మై. ఫస్ట్ స్పెల్లింగ్ FIRST, ఫస్ట్, FIRST, ఫస్ట్. ఫస్ట్ అంటే మొదటి అని అర్థం. మొదటి, ఫస్ట్, FIRST, ఫస్ట్ అంటే మొదటి. వుడ్ ఈ విధంగా వుడ్, WOULD, వుడ్. భవిష్యత్తు సూచనా పదము, గ్రామర్లో వస్తుందండి ఇది. వుడ్ అనేది గ్రామర్లో వస్తుంది. భవిష్యత్తు సూచనా పదము WOULD. ఇంకొక వుడ్ ఉంది, WOOD, వుడ్ అని ఉంది. చెక్క అని వస్తుంది, మొద్దు చెక్క అని వస్తుంది. వుడ్ అంటే చెక్క. ఇక్కడ WOULD అంటే భవిష్యత్తు సూచనా పదము అని అర్థం చేసుకుంటే సరిపోద్ది. మనీ, డబ్బు, MONEY, మనీ, డబ్బు. మనీ కావాలి అంటాం కదా, ఐ వాంట్ మనీ అంటాం కదా, అది డబ్బు. మనీ, డబ్బు, డబ్బు. ఈచ్, EACH, ఈచ్ అంటే ప్రతి అంటే ప్రతి ఒక్కటి అంటాం కదా, ఈచ్ ప్రతిది అంట, ఆ విధంగా ఈచ్. ఓవర్, OVER, ఓవర్ అంటే ఎక్కువగా, పైగా, కంటే. ఓవర్ అయిపోయింది, ప్రేమ ఎక్కువైపోయింది అంటాం కదా, ఎక్కువగా, కంటే, పైగా, ఓవర్, ఎక్కువగా, కంటే, పైగా, ఇలా అర్థాలు ఇస్తుంది. ఓవర్, OVER, ఓవర్. వరల్డ్, మామూలుగా రాసేటప్పుడు వరల్డ్ అని రాస్తాము, పలికేటప్పుడు WORLD, వరల్డ్. పలికేటప్పుడు ఆర్ సైలెంట్గా ఉండాలండి. వరల్డ్ అనాలి. వరల్డ్ అంటే ప్రపంచము, వరల్డ్, ప్రపంచము. ఇన్ఫర్మేషన్, ఇలా కూడా రాయొచ్చు. ఇన్ఫర్మేషన్ ఇలా కూడా రాస్తాము. ఇన్ఫర్మేషన్, దీని స్పెల్లింగు IN ఫర్మ్, FORMATION, ఇన్ఫర్మేషన్. కటింగ్ చూసుకుంటే కనుక INFORMATION ఈ విధంగా చెప్పాలి. ఇన్ఫర్మేషన్ 4 కటింగ్లు. INFORMATION, ఇన్ఫర్మేషన్ అంటే సమాచారము, విషయము అని అర్థం. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తామా, ఇవ్వండి, మాకు ఇన్ఫర్మేషన్ తెలీదు, విషయం తెలీదు, సమాచారం తెలీదు, ఈ విధంగా అడుగుతూ ఉంటాం. సో ఇన్ఫర్మేషన్ అంటే INFORMATION, ఇన్ఫర్మేషన్. 4 కటింగ్లు చెప్పేటప్పుడు INFORMATION, ఇన్ఫర్మేషన్, ఈ విధంగా చెప్పాలి. మ్యాప్, MAP, మ్యాప్ అంటే పటము. మనము మ్యాప్ చూస్తూ ఉంటాం, ఎక్కడున్నాం, లొకేషన్ మ్యాప్ చూస్తాం, ఎక్కడున్నాము. ఈ విధంగా పటము అంటారు. భారతదేశం మ్యాప్, ఇండియన్ మ్యాప్ అంటారు, వరల్డ్ మ్యాప్ అంటారు. ఈ విధంగా మ్యాప్ అంటే పటము అని అర్థం, పటము.
ఫైండ్ ఫైండ్ FIND ఫైండ్ ఫైండ్ అంటే కనుగొను కనుగొనుట ఫైండింగ్ అంటారు కనుగొను FIND ఫైండ్ FIND ఫైండ్ అంటే కనుగొను వేర్ వేర్ స్పెల్లింగ్ చూడండి WHERE వేర్ WHERE వేర్ అంటే ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నావు అంటాం కదా వేర్ ఆర్ యూ అంటాం కదా అలాగా వేర్ వేర్ అంటే ఎక్కడ మచ్ మచ్ స్పెల్లింగ్ MUCH మచ్ MUCH మచ్ అంటే చాలా ఎంతో అని అర్థం చాలా ఎంతో మచ్ మచ్ చాలా ఎంతో MUCH మచ్ టేక్ టేక్ TAKE టేక్ టేక్ అంటే తీసుకొను తీసుకొను TAKE టేక్ అంటే తీసుకొను తీసుకొను టూ టూ TWO టూ టూ అంటే రెండు అంకెలు 1 2 అంటాం కదా అలాగా TWO టూ టూ అంటే రెండు రెండు నెక్స్ట్ వాంట్ వాంట్ WANT వాంట్ WANT వాంట్ అంటే కోరిక కోరిక వాంట్ వాంట్ అంటే కోరిక అలాగే ఇంపార్టెంట్ 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 స్పెల్లింగ్ చూడండి ఫస్ట్ IM పార్ POR టెంట్ TANT 3 కటింగ్లుగా చెప్పాలి దీన్ని ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ IM POR TANT ఇంపార్టెంట్ ముఖ్యమైన ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటారు పరీక్షలో రాసుకుంటున్నాం ఇంపార్టెంట్ క్వశ్చన్ పరీక్షకు వస్తుంది అని అట్లా ఇంపార్టెంట్ IM POR TANT ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఫ్యామిలీ స్పెల్లింగ్ ఫ్యామిలీ FAMILY ఫ్యామిలీ కుటుంబము అని అర్థం ఫ్యామిలీ అంటే భార్య భర్త తల్లి తండ్రి అందరూ ఉంటే కనుక అది కుటుంబం పిల్లలు అందరూ ఉంటే అది కుటుంబము ఫ్యామిలీ FAMILY ఫ్యామిలీ అంటే కుటుంబము దోజ్ 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 స్పెల్లింగ్ THOSE దోజ్ దోజ్ అంటే దూరంగా ఉన్నవి అవి అని అర్థం దోజ్ దోజ్ అంటే దూరంగా ఉన్నవి అవి అవి అని అర్థం దోజ్ స్పెల్లింగ్ THOSE THOSE దోజ్ దోజ్ అంటే అవి సో మై డియర్ ఫ్రెండ్స్ చూసాం కదా 90 నుంచి 112 వరకు మనం ఇక్కడ పదాలు చూస్తున్నాము ఒకసారి పైనుంచి కింది దాకా పదాలను పలికే ప్రయత్నం చేద్దాం వెల్ WELL వెల్ ART ఆర్ట్ KNOW నో వర్ WERE వర్ దెన్ THEN దెన్ MY మై ఫస్ట్ FIRST ఫస్ట్ వుడ్ WOULD వుడ్ మనీ MONEY మనీ ఈచ్ EACH ఈచ్ ఓవర్ OVER ఓవర్ వరల్డ్ WORLD వరల్డ్
ఇన్ఫర్మేషన్, INFORMATION, ఇన్ఫర్మేషన్. మ్యాప్, MAP, మ్యాప్. ఫైండ్, FIND, ఫైండ్. వేర్, WHERE, వేర్. మచ్, MUCH, మచ్. టేక్, TAKE, టేక్. టు, TWO, టు. ఇంపార్టెంట్, IMPORTANT, ఇంపార్టెంట్. ఫ్యామిలీ, FAMILY, ఫ్యామిలీ. దోస్, THOSE, దోస్. మీరు కూడా చక్కగా ఇదే మాదిరిగా చక్కగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 113 113 నుంచి నెక్స్ట్ వీడియోలో చూస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్. హాయ్ డియర్ స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు రాము స్పోకెన్ ఇంగ్లీష్ 10,000 స్పెల్లింగ్స్. పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, చదువుకునేటువంటి విద్యార్థులు, బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే 10,000 స్పెల్లింగులు ఇప్పుడు 6 పుస్తకాల రూపకంగా, 1 కాదు 2 కాదు 6 పుస్తకాల రూపకంగా మీకు అందజేస్తున్నాము. ఈ బుక్స్ ప్యాక్ 10,000 స్పెల్లింగ్స్, రాము స్పోకెన్ ఇంగ్లీష్ 10,000 స్పెల్లింగ్స్ బుక్ ప్యాక్ మీకు కావాలి, 6 పుస్తకాలు మాకు కావాలి అనుకునేవారు 999 రూపాయలు అవుతుందండి. మొత్తం 6 పుస్తకాలు వస్తాయండి, 999 రూపాయలు. ఈ పుస్తకాలకు సంబంధించినటువంటి పేపర్ టు పేపర్ వీడియోలు ఉంటాయండి. ఆ వీడియోలు చూస్తూ పుస్తకాలు ముందర పెట్టుకొని కూడా హ్యాపీగా 10,000 స్పెల్లింగ్లు నేర్చేసుకోవచ్చండి. ఇక ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేసుకోండి. కింద మా సెల్ ఫోన్ నంబర్ కనిపిస్తుంది కదా, రాము 9390495239, ఈ నంబర్కు కాల్ చేసి వెంటనే ఆర్డర్ చేసుకోండి. 999 రూపాయలు 6 పుస్తకాల ప్యాక్ రాము స్పోకెన్ ఇంగ్లీష్ 10,000 స్పెల్లింగ్స్ బుక్స్ బండల్.